బేసికల్‌గా విజయవాడ పార్లమెంట్‌లో దేర్ ఇస్ ఆల్వేస్ లైక్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేస్ నడుస్తుంది అని అనుకుంటే, ఇప్పుడు గూడా ఒక ఎమ్మెల్యే తన స్థానాన్ని, స్థావరాన్ని సుస్థిరం చేయడానికి హి ఈస్ హావింగ్ హిస్ ఓన్ గేమ్ ప్లే సుజనా చౌదరి గారికి వ్యతిరేకంగా అన్నది ఒక ప్రచారంలో ఉన్నమాట. దీనికి మీరేం చెప్తారు? నా చెవికైతే రాలేదు ఇంతవరకు. ఎవరైనా వాళ్ళు పొలిటికల్‌గా ట్రై చేసుకుంటే తప్పు లేదు కదా! రాజకీయంగా ఎవరైనా చేయొచ్చు. బట్ మీకు అగెయిన్స్ట్‌గా వెళ్ళాలి, వెళ్తున్నారు అనంటే? అంటే గణేష్ రేపు కంటెస్ట్ చేసి వాళ్ళు గెలిస్తే ఇట్స్ ఫైన్. ఇఫ్ సంబడీ బెటర్ దాన్ మీ వస్తే ప్రజలు వాళ్ళకి ఓటేస్తారు సార్ కదా! అంత ఈజీగా ఎట్లా చెప్తున్నారు సార్? No, no. బెటర్ దాన్ మీ అని మీరే అంత ఫోకస్డ్‌గా ఉన్నప్పుడు. ఎందుకంటే నాకు నేనే సాటని నేను అనుకుంటా. కానీ అవతల వాళ్ళు అనుకోవాల్సిన పని లేదు కదా! నేనున్న పరిస్థితుల్లో బెస్ట్ థింగ్స్ చేసి పెడుతున్నాను. రేపు ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేశారనుకోండి, మీరు నాకంటే బెటర్‌గా ఆఫర్ చేయొచ్చు కదా! చేసి ప్రజలు మిమ్మల్ని నమ్ముకుంటే మీకు ఓటేస్తారు. వ్యతిరేకం అనుకోకూడదు అది. సో అల్టిమేట్లీ ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ అని అనుకుంటారు. బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ అండ్ పీపుల్ షుడ్ సీ చేంజ్ ఆల్సో. ఎప్పుడు ఒకళ్ళే ఉండకూడదు. ఎట్లా సార్ మీరు ఎప్పుడు ఇంత పాజిటివ్ గానే ఆలోచిస్తారా? ఆల్వేస్ యూ హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్ సెట్? అంటే నా సిద్ధాంతమే అనుక్షణం ఆహ్లాదకరంగా ఎలా ఉండాలి అనే దీంతోనే ఉంటాను. ఎవ్రీ మినిట్ హౌ టు ఎంజాయ్ లైఫ్ టు ది మోస్ట్ మ్యాక్స్. ట్రాఫిక్లో కార్ ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లా, మనకు చిరాకు ఫ్రస్ట్రేట్ అయితే ఏం చేయగలం? హెలికాప్టర్ వచ్చి లేపుకెళ్ళలేదు కదా. మీరైతే ఏం చేస్తారు సార్? అసలు నేను కార్ ఆగదనుకోండి ట్రాఫిక్ లో, అది వేరే విషయం. ఒకవేళ సెల్ ఫోన్ ఉంటుంది, ఫోన్లో మాట్లాడుకోవచ్చు. యూ కెన్ టాక్ టు యువర్ వైఫ్, యూ కెన్ టాక్ టు యువర్ గ్రాండ్ సన్, డాటర్, సన్, హూమ్ ఎవర్ ఇట్ ఈస్. సార్ ఏంటి సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ అబ్బాయి ఇదే పొలిటికల్ రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారని, ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా రెడీ అవ్వబోతోంది అని వింటున్నాం. ఇస్ ఇట్ ట్రూ? ఐ డోంట్ థింక్ దాంట్లో ట్రూత్ లేదని నేను చెప్పగలను. ఎందుకంటే వాడు ఈజ్ వెరీ బిజీ ఆన్ హిజ్ ఓన్ థింగ్. పాలిటిక్స్ ఒకటే కాదు కదండి, ఎవరి లైఫ్ వాళ్ళకి. ఈజ్ అడ్డి 34 నౌ 35, హెస్ గాట్ లాంగ్ వే టు గో. ఐ డోంట్ థింక్ దట్ ఒకవేళ సమర్థత సామర్థ్యం ఉండి వస్తే బికాజ్ సో అండ్ సో సన్ దట్ షుడ్ నాట్ బికమ్ ఎ డిస్క్వాలిఫికేషన్ ఎవరైనా సరే. బట్ యాజ్ అ ఫాదర్ మీకు తెలుస్తుంది కదా సార్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉండి వచ్చి ఓషన్లో కొట్టుకుంటే దట్స్ అప్ టు హిమ్, దట్స్ హిజ్ లైఫ్. బట్ ఈస్ దట్ ది గ్రౌండ్ వర్క్ హ్యాపెనింగ్? అది నా క్వశ్చన్. ఐ డోంట్ థింక్ దట్ అసలు ఇంత లాంగ్ అక్కర్లా. నేను మొన్న 38 డేసే వర్క్ చేసింది, గ్రౌండ్ వర్క్, బిఫోర్ గెటింగ్ టు ది ఎలక్షన్. వై యూ షుడ్ స్పాయిల్ హిజ్ ప్రొఫెషనల్ కెరియర్? ఐ డోంట్. ఇఫ్ హీ ఆస్క్డ్, నన్ను ఎవరు అడగలేదు, నన్ను అడిగితే మాత్రం ఐ అడ్వైజ్ హిమ్ ప్రాపర్లీ. స్పాయిల్ అనేసారేంటి సార్ ప్రొఫెషనల్ కెరియర్? అంతే పాలిటిక్స్ లోకి రావడం అంటే ప్రొఫెషనల్ కాదు, పాలిటిక్స్లో రావడం కాదు. అవన్నీ అయిపోయినాక వచ్చితే పాలిటిక్స్లోకి వస్తే నాలా రావాలి. రిటైర్ ఎవ్రీథింగ్ కంప్లీట్. 2005-06లో ఎప్పుడైతే నేను బాబు గారితో నేను మొదలుపెట్టాను, ఐ స్టెప్ డౌన్ ఫ్రమ్ ఆల్ మై పొజిషన్స్. ఐ నెవర్ స్టెప్డ్ బ్యాక్ ఇన్ టు కార్పొరేట్ ఆఫీస్. ఓకే. అది వన్స్ యు ఆర్ ఇంటూ పాలిటిక్స్, యు ఆర్ ఇంటూ కంప్లీట్ పాలిటిక్స్. దట్స్ ఇట్. సోషల్ సర్వీస్, పాలిటిక్స్ నాకు కుదిరింది. అట్లా అందరికీ కుదరాలని లేదు, కానీ ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు మాత్రం వేయకూడదు. ఇక్కడ అది గ్యారంటీ. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయటం, పొలిటికల్ పొజిషన్ పట్టుకొని, నేను పొలిటికల్గా నాకు వచ్చిన పొజిషన్స్కి ఆ పొజిషన్కి వన్నీ తెచ్చాను, కానీ మంచి ఇది 100% సార్. కానీ నాకు దాని నుంచి నాకు ఆ కార్డు వాడి ఇంతవరకు నేను వ్యాపారంగా కానీ ఇంకో రంగా కానీ ఇంతవరకు నేను ఎక్కడా నేను వాడుకోలేదు. అది కుదిరింది, చేయగలిగాను. దట్ ఇస్ పాసిబుల్. యంగ్స్టర్స్ కూడా అదే చెప్పబోతున్నా. యూ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈస్ నాట్ అన్ ఎండ్. కాబట్టి అవన్నీ అయిపోయి నాకు ఈ రాజకీయాల్లోకి వచ్చి వ్యాపార రీత్యా సంపాదించుకుందాం అనుకుంటే మాత్రం తప్పు రావద్దు. సార్ మీకు ఇంత క్లారిటీ ఉంది, ఇంత పాజిటివ్ మైండ్ సెట్ ఉంది, మీకు ఒక విజన్ ఉంది, దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా క్లియర్గా నో పాయింట్ ఫర్ కరప్షన్ అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఇది మీ నోటీస్లోకి వచ్చిందో రాలేదో కానీ. బట్ ఇంకొక ప్రచారంలో ఏముందంటే సార్, మీ ఆఫీస్ కార్యదర్శి శ్రీధర్ గారు ఆయనని షాడో ఎమ్మెల్యే అని పిలుస్తారని, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకి కానీ శంకుస్థాపనలకు కానీ ఆయన వెళ్తే పని అయిపోతుంది, పనిలో పని అన్ని రకాలుగా అన్న ఒక ప్రచారం నడుస్తోంది. అంటే మీరు చెప్పిన దానికి కరప్షన్కి సంబంధం లేదు. షాడో ఎమ్మెల్యే అని అంటే తప్పది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు నేను వెళ్తాను, లేనప్పుడు అతనికి తప్పదు కదా, పని అవ్వాలి కదా అక్కడ. దట్స్ మై పాలసీ. మీరు లేనప్పుడు మీరే రిప్రజెంటేటివ్ నేను పంపుతాను. వితౌట్ మై పర్మిషన్ యూ వోంట్ గో ఎనీవేర్. దట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. అన్నిటికీ నేను ఓవరాల్గా చూస్తుంటే ఏబీసీ ప్రయారిటీ చూసుకుంటాను. డెఫినెట్గా ఊర్లో ఉంటే వెళ్తాను. నేను ముందే ప్లాన్ చేసుకుంటే శంకుస్థాపన కానీ, ఇనాగ్రేషన్ కానీ, కలెక్టర్ గారి మీటింగ్ కానీ, సీఎం గారి మీటింగ్ కానీ, మన దసరా ఫెస్టివల్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇక్కడే ఉన్నాను. నేను ఫెస్టివల్ అప్పుడు నాకు 24/7 ఇక్కడ ఉండాలన్నా నాకు
ప్రాబ్లం లేదు. ఈరోజు ఎక్కడ కూర్చున్నా మనం ఏదైనా పనులు ఉంటే ఎవరికైనా మాట్లాడొచ్చు, చేయొచ్చు. నేను ఢిల్లీలో ఒక రోజు 2 రోజులు వెళ్తాను, వారం 10 రోజులకి. హైదరాబాద్లో ఉంటా. ఐ ట్రావెల్ ఎ లాట్. వేదర్ అది దాన్ని తప్పుగా అనుకోవడానికి నాకేం అవకాశం కనపడలేదు. ఆన్ మై పర్మిషన్ ఇప్పుడు మోడీ గారు అన్నీ చేయలేరు, ముఖ్యమంత్రి గారు అన్నీ చేయలేరు. ఇట్ హ్యాస్ టు బి డెలిగేటెడ్ కదా. దట్స్ ద అమౌంట్ ఆఫ్ ట్రస్ట్. ఎస్, ఐ ట్రస్ట్ మై పీపుల్. That's what matters so much, sir. Yeah, Actually, that's the beauty of the relation. Yes. First of all, I trust, I mold them. Do's and don'ts I tell them. మనిషి అనేవాడే కదా తప్పు అనేది చేసేది. లేకపోతే జంతువు అయితే దాన్ని తప్పు చేసామని అనం కదా. మనిషి కాబట్టి ఒకరు తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాం. రెండోసారి తప్పు చేయకుండా ఉంటే చాలు. కొత్త తప్పు చేస్తే మళ్ళీ కరెక్ట్ చేయాలి. Coming years ki, what is your action plan? What is your goal in terms of politics అనుకోవచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ వెస్ట్ నియోజకవర్గం ఇన్ విజయవాడ కావచ్చు? డెవలప్మెంట్ అంటే ముందు టెంపుల్కి నేను ఇందా చెప్పిన విధంగా క్యూ కాంప్లెక్స్లు కానీ, రూమ్స్ కానీ అవన్నీ కూడా చేయాలనేది ఒకటి మేజర్. ఒక 3 ROBs, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి కంప్లీట్ చేయాలి ఎర్రకట్ట దగ్గర. తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి, రైల్వే ల్యాండ్స్లో మన వాళ్ళు ఆక్యుపై చేశారు, అదొకటి చేయాలి. తర్వాత లాట్ ఆఫ్ రైల్వే క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా డిలాబరేటెడ్ కండిషన్స్లో పడిపోయాయి. వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి రైల్వే ల్యాండ్ బోర్డ్ అని ఒక ఉంది, వాళ్ళతో మాట్లాడాను నేను, రైల్వే మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. వాటన్నిటిని కన్వర్ట్ చేసి ప్రైవేట్కి అపార్ట్మెంట్స్ కట్టుకొని డెవలప్మెంట్ బేసిస్లో ఇప్పిస్తే కనుక కొంచెం ఆ ఏరియా అంతా బ్రైట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇదంతా ఓల్డ్ సిటీ. ఇప్పుడు నేను ఆ మధ్య ఇస్తాన్బుల్లో, టర్కీలో ఇస్తాన్బుల్ వెళ్ళి చూసి వచ్చాను. అది కూడా సిమిలర్ టు అవర్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ లానే ఉంది. అన్ని అప్స్ అండ్ డౌన్స్, చిన్న చిన్న రోడ్లు అన్నీ, కానీ బ్యూటిఫుల్గా దాన్ని మార్చారన్నమాట. అలాంటివి తెచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి, ఇలాంటివన్నీ. రహేజా సెంటర్ హైదరాబాద్లో చూసారా? Yes, sir. Yes, yes. అలాంటివి పెడితే కొంత లంగ్ స్పేస్ పెరుగుతుంది. True. అదొకటి. తర్వాత హెల్త్ కేర్, తర్వాత ఎడ్యుకేషన్లో ఇప్పుడు చాలా స్కూల్స్లో ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం సిఎస్ఆర్ ఫండ్స్తో. వాటిల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన P4 మోడల్ని కూడా ప్రాక్టికల్గా చేయాలంటే ఫస్ట్ ఉర్దూ కాలేజ్ ఒకటి ఉంది ముస్లిమ్స్కి. దానికి అప్పుడు నేను వెళ్ళినప్పుడు పిల్లలు పారాపెట్ వాల్స్ కూడా లేకుండా ఉన్నాయి, అవన్నీ కూడా కట్టించాం అక్కడ. ఈ మధ్య సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సుజనా ఫౌండేషన్ వాళ్ళు ల్యాబ్స్ పెట్టారు. అసలు అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ అన్నీ ఉన్నాయి, కనుక ఎన్నో 10 సంవత్సరాలు బేసిక్ ల్యాబ్సే లేవు. తర్వాత గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు టీచర్స్కి పంపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము చేయగలిగాం. క్రిస్ప్ అని ఒకటి, సీడ్స్ అని, వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. క్రిస్ప్ అయితే ఫార్మర్ IAS ఆఫీసర్స్, ఇది కూడా సీడ్స్ RCM రెడ్డి గారు ఫార్మర్ IAS ఆఫీసర్, ఆయన చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు చాలా స్కూల్స్లో ల్యాబ్స్ పెడతానికి. మళ్ళీ నిన్న మొన్న కూడా ఇంకో 4 crores CSR ఫండ్స్కి ఢిల్లీలో మాట్లాడాను, కలెక్టర్ గారు రికమెండేషన్ పంపించారు. దట్ మనీ ఆల్సో, మనీ ఈజ్ ఓన్లీ ఏ మీన్స్, దట్ ఇస్ నాట్ ఎండ్. దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ మనీ. మనం కనుక మంచి పని చేస్తామంటే ఇన్ఫోసిస్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు చాలా చేయడానికి. ఇవన్నీ మా విజయవాడలోనా అని అనిపిస్తుంది సార్. బట్ క్వైట్గా చేపిస్తున్నాం కదా. అక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, సంధ్యారాణి గారు వీళ్ళందరూ ఉన్నారు, ఫార్మర్ బ్యూరోక్రాట్స్ అందరితో ఇంకా చాలా స్కోప్ ఉంది, బట్ స్లోగా అవుతూ ఉన్నాయి. సో కొంత నాకు ఇది కూడా అక్కడికి వెళ్ళిన, పార్లమెంట్కి వెళ్ళినాక 6 నెలలు ఎలా పట్టింది, ఇది కూడా నాకు 1 year పట్టింది. అసలు కాన్స్టిట్యున్సీలో పనులు చేయించాలంటే ఒక ఎమ్మెల్యే ఎంతవరకు సాధ్యాలు చేయడానికి ఆ స్పీడ్కి నేను కొంచెం ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ ఉంది, స్లో అవటానికి. దట్ ఈస్ ది ఇష్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.